చేసుకున్నామండి. ఇంచుమించు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కన్నీరు గార్చా అభిషేకం కోసం. మీరు ఎవరు నమ్మరు. 9 సంవత్సరాలు ఎవరి ప్రయాణంలో నేను 9వ తరగతి చదువుతున్నప్పుడే నేను దేవుని రక్షణ పొందుకున్నాను. ఆ దినం నుంచి అభిషేకం కొరకు నేను ఎన్నో సార్లు బాధపడ్డాను. ప్రభా, మీరు నాలో లేకుండా నేనేమీ చేయలేను. నా కుటుంబం చూస్తే దేవుడు నమ్ముకొని లోపల పడిపోయి ఉన్నారు. నేనైతే నీలో ఉండి యవన ప్రాయాన్ని సమర్పించుకొని కోసం బ్రతకాలని ఆశపడుతుంది యవనస్తుల్ని. మరి అభిషేకం పొందుకోకుండా నేను ఎలా మాట్లాడగలనయ్యా, నలుగురిలోకి ఎలా బ్రతకగలనయ్యా, అభిషేకం గురించి అంటే ఏం చెప్పాలని ప్రతిరోజు నేను అర్ధరాత్రి పూట కూడా మెలుకొని ఏడుతో పడుకునేవాడు. అయ్యా ఏంటయ్యా నాకు రావట్లేదు, అందరు పరిశుద్ధాత్మ పొందుకోపోతే నా ఆత్మ లేని వాడు నా వాడు కాదని ప్రభు వాక్యం సెలవిచ్చింది. ఎలాగ నేను ఈ ఆత్మను పొందుకోకపోతే ఎలా ప్రభు అని చెప్పి చాలా దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు ఈ పాలూరు పరిచయాన్ని నాకు చూపించి ఈ పరిచయం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే అయ్యగారికి దేవుడు ఒక ప్రవచనంగా బయలుపరిచాడు. మీ ప్రాంతంలో సువార్త కూటం పెట్టమన్నారు. పెట్టినప్పుడు అయ్యగారు నేను ఒకటే రిక్వెస్ట్ అడిగా, అయ్యగారు మా ప్రాంతంలో మీరు ఎలా పెడతారు, నా దగ్గర మనీ లేవు ఏమీ లేవు, నాకైతే అసలు ఆలోచన రావట్లేదు, మీరే పెట్టాలని దేవుడు చెప్తున్న ప్రవచనంగా ఇది ఎలా జరిగింది, ఒక మనిషిని కాబట్టి ఇది ఎలా జరిగింది అని నేను ఆశ్చర్యపోయా. ముందు ఇది ఎలా జరిగింది, నా దగ్గర మనీ లేవు, నేనైతే పెట్టలేను, ఇప్పుడున్న నా పరిస్థితిలో చాలా క్లిష్టంగా ఉంది, నేను పెట్టలేను అయ్యగారంటే అయ్యగారు ఒకే మాట ఉన్నారు, ఆ దేవుడే